ఉన్నానండి. పోయిన ఆదివారము ఇండియన్స్ కవర్స్ ఇష్యూ చేయబడి ఉన్నవి. కొంతమంది అయితే రాలేదు. వారు ఎవరైనా సరే రాని వారు కవర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకునవచ్చు. అయితే వారిని నేను పరిచయం చేయబోతున్నాను. మన ఇండియన్స్ గురించి పరిచర్య గురించి పరిచయం చేయడానికి మన మధ్య రమణ గారు ఉన్నారు. వారు రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అలాగే ఇండియన్స్ గురించి వాక్యం, ఇండియన్స్ గురించి కాదు, మామూలుగానే జనరల్గానే వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్య సుందరరావు గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తీసుకునబడినటువంటి కవర్స్ ఆరాధన అనంతరం మెయిన్ డోర్గా నిలబడితే దానికి వారు పరిచయం చేయించున్నటువంటి ఆ బిడ్డలు వచ్చి అక్కడ నిలబడతారు. వారికి ఆ కవర్స్ మీరు అందజేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యతరు మన తిరిగి తీసుకొనవలసిందిగా మనం తీసుకుంటాం. దేవుని నామానికి వందనాలు. మాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, నాయకులకు, విశ్వాసులందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మా గిడియన్ ఇంటర్నేషనల్ తరఫున అట్లాగే కాకినాడ క్యాంప్ తరఫు నుంచి, గిడియన్ ఇంటర్నేషనల్ కాకినాడ క్యాంప్ తరఫు నుంచి మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గిడియన్ సండేగా మనందరము ఆచరించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మధ్య వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఏంటి ఈ గిడియన్ ఇంటర్నేషనల్, ఏం చేస్తారు మీరు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దానికి ముందు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి ఇక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉంది. 11వ నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చేస్తుంది. నేను పంపిన కార్యము సఫలం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. దైవ తండ్రి, ప్రేమ పరిశుద్ధ వందనాలు. ఈ యొక్క ఆరాధన సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నన్ను సూత్రాలు తెలియజేసుకుంటున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్లు దేవా, ఈ ఆరాధన కాల సమయాన్ని అందరినీ మరి ప్రధానాన్ని మీరు మాకు దీవించి పెట్టమని సహాయం చేయమని, మీరు మమ్మల్ని వాడుకొని మా మధ్యకి రండి. మీ ప్రెజెన్స్ మాకు ఎంత అవసరమో మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క మెల్లైన స్వరంతో మీరు మాతో మాట్లాడితే మా జీవితాలకి నెమ్మదై మరి అది సంతోషం. దేవా మీకు వందనాలు. మాకు తోడుగా ఉండండి, మా మధ్యలో ఉండండి. యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను.
అది 1898వ సంవత్సరం. 1898వ సంవత్సరం. జాన్ హెచ్ నికల్సన్ అనే ఒక వ్యక్తి అమెరికా దేశంలో విస్కాన్సన్ పట్టణంలో బోక్స్వెల్ అనే ఒక ప్రాంతంలో ఈ పరిచర్య ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించబడింది. ఈ పరిచర్య పేరు గిడియన్ మినిస్ట్రీ అంటారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో సువార్తను అందించాలి, ప్రకటించాలి అనే గొప్ప ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఒక గొప్ప సంస్థగా దీన్ని మనం తెలుస్తూ ఉంటాం. ఇది క్రైస్తవ వ్యాపారస్తులు అంటే బిజినెస్ మెన్స్ అండ్ ప్రొఫెషనల్స్, ఉద్యోగస్తులు అసోసియేషన్గా పిలువబడుతూ ఉంది. అయితే ఇది ఎట్లాగా ప్రారంభించబడింది, ఈ గిడియన్ ఇంటర్నేషనల్ ఎట్లా ప్రారంభించబడిందో మనం ఇప్పుడు చూద్దాం. దీని హిస్టరీ మనం చూద్దాం. 1898లో ఈ జాన్ హెచ్ నికల్సన్ అనే ఆయన ఒక బిజినెస్ మ్యాన్. తన వ్యాపారం నిమిత్తం ఆయన అట్లా ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి ఈ అమెరికా కంట్రీలో ఈ విస్కాన్సన్ సిటీలో తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు ఈ బోక్స్వెల్ అనే ప్రాంతంలో ఆయన ఒక హోటల్లో బస్ చేయవలసి వచ్చింది. ఒక హోటల్లో ఆ నైట్ ఉండాల్సి వచ్చింది. అయితే ఆ హోటల్లో యజమాని దగ్గరికి వచ్చి ఈ నైట్ ఇక్కడ నేను ఉండాల్సి ఉంది, నాకు రూమ్స్ ఉన్నాయా అని అడుగుతాడు అనమాట. అట్లా అడిగినప్పుడు ఆయన రూమ్స్ అన్ని ఫిల్అప్ అయిపోయినాయి, రూమ్స్ అయితే ఏమి ఖాళీ లేవు. కానీ అయితే ఒక రూమ్లో ఒక ఆయన మాత్రమే ఉన్నారు. ఆయన పేరు ఈ సామ్యుయల్ హిల్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఒక రూమ్లోనే ఉన్నారు. ఈ వాజ్ జెంటిల్ మ్యాన్, వెరీ నైస్ మ్యాన్. నేను చెప్పగలను, మీరు ఆయనతో రూమ్ షేర్ చేసుకొని ఉంటారా అని అడిగారు అనమాట. ఉంటానంటే రైట్, నేను ఉంటానని చెప్పేసి ఈ జాన్ హెచ్ నికల్సన్ గారు ఆయన ఉన్నటువంటి ఎవరు సామ్యుయల్ ఈహెచ్ హిల్ అనే వ్యక్తి ఉన్న రూమ్కి ఈయన కూడా వెళ్ళాడు అనమాట. సో ఆ రోజు నైట్ అక్కడ బస్ వెళ్తుంది. ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారు. ఈ జాన్ హెచ్ నికల్సన్ గారికి వాళ్ళ తల్లి బ్రతుకున్నప్పుడు ఒక వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ఏంటంటే, నాయన నువ్వు ఎక్కడున్నా, నీ బిజినెస్లో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, మరే ప్లేస్లో ఉన్నా, నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం మర్చిపోకూడదు, బైబిల్ని ధ్యానించడం మర్చిపోకూడదు, ప్రార్థన చేయడం మర్చిపోకూడదు అని చెప్పి ఆ తల్లి ఆ కుమారుడు దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుంది. ఆ ప్రామిస్ లో భాగంగానే జాన్ హెచ్ నికల్సన్ అనే వ్యక్తి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. అందులో భాగంగానే ఆ రోజు నైట్ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోపు తన రూమ్మేట్ తనతో పాటు ఉన్నటువంటి సామ్యుయల్ ఈహెచ్ హిల్ గారు కూడా, ఓహో ఈయన క్రైస్తవుడు లాగా ఉన్నాడు కదా, బిలీవర్ లాగా ఉన్నాడు కదా, పలకరిద్దామని చెప్పేసి ఆయన పలకరించాడు. ఏమండి మీరు క్రిస్టియన్సా? ఎస్ సార్, నేను క్రిస్టియన్, దేవుడు నమ్ముతున్నాను, నేను క్రిస్టియన్, నేను కూడా క్రిస్టియన్, నేను కూడా దేవుడు నమ్ముతున్నాను, రండి ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుందామని చెప్పి ఇద్దరు కలిసి వాక్యం చదువుకొని ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు. అప్పుడు వాళ్ళ మధ్యలో పుట్టినటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఇలాగ మన క్రైస్తవ వ్యాపారస్తుల కోసం, ఈ బిజినెస్ పీపుల్స్ కోసం, ఈ ప్రొఫెషనల్స్ కోసం ఏదైనా ఒక సంస్థను ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ఇలా హోటల్స్లో వచ్చినటువంటి బస్ చేసి వెళ్తున్నటువంటి వాళ్ళ అనుసరణలో కొంతసేపు వాళ్ళు ఉన్నటువంటి హోటల్ ప్రజల్లో ప్రార్థన చేసి వెళ్తే ఎంత బాగుండు అనే ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఆ ఆలోచనే 1899లో మే 31న కొంతమంది వ్యక్తులు ఈ యుఎస్ఐ పట్టణంలో గ్యాదర్ అయ్యి ఒక ఆలోచన కలిగి ఉన్నారన్నమాట. ఆ మీటింగ్ 1899లో జరిగింది. ఈ మీటింగ్కి ఎవరు వస్తారంటే జాన్ హెచ్ నికల్సన్ గారు, సామ్యుయల్ ఈ హిల్ గారు, వీళ్ళిద్దరికి ముందుగానే పరిచయం. వీళ్ళిద్దరు రూమ్మేట్స్, వీళ్ళిద్దరు వచ్చారు. ఆయనతో పాటు విల్జే నైట్స్ అనే వ్యక్తి కూడా వచ్చారు. సో వీళ్ళు ముగ్గురు మంచి ప్రార్థనా పనులు. వీళ్ళు ముగ్గురు కలిసి మనం ఈ సంస్థకి ఈ అసోసియేషన్ ఏం పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. చదువుతూ ఈ విల్జే నైట్స్ అనే వ్యక్తి, ఈ విల్జే నైట్స్ అనే ఆయన గిడియన్ న్యాయపత్రంలో ఉన్నటువంటి గిడియన్ గారి గురించి చదువుతూ ఉన్నాడు. అలా చదువుతూ ఉన్నాడు. 6-7 అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ ఆయనకి ఎలాగో ఈ గిడియన్ దేవుని మాటకి ఒబీడియన్స్గా ఉంటాడు. దేవుని మాటకి ఒబీడియన్స్గా ఉంటూ
దేవుని చెప్పింది చేయడం ఎలా చేస్తూ ఉన్నాడు అని చూస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క హ్యూమానిటీ, ఒబీడియన్స్, ఇవి గ్రేట్ ఎలిమెంట్స్గా మనం ప్రారంభించబోయే సంస్థకి ఉండాలి అనే ఉద్దేశంతో గిడియన్ ఇంటర్నేషనల్ అని పేరు పెట్టారు, గిడియన్ మినిస్ట్రీ అని పేరు పెట్టారు. మొదటిగా దీనికి క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ అండ్ ప్రొఫెషనల్స్ అని అసోసియేషన్గా పెట్టారు, కానీ తర్వాత అది గిడియన్ ఇంటర్నేషనల్గా అవతరించింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ప్రతి వ్యక్తి చేతుల్లో ఉండాలి. బైబిల్ గ్రంథము ప్రతి హోటల్ మూలల్లోనే ఉండాలి. ఈ ఫుల్ బైబిల్ అనేది ప్రతి హోటల్లో, ప్రతి గదిలో ఉండాలి అనేది వీళ్ళ యొక్క మోటివ్ అన్నమాట. అయితే అక్కడికి ఎవరు పెడతారు? మనమే ఉచితంగా పెట్టడం అని అనుకున్నాను. అట్లా అనుకొని ఆ మరుసటి సంవత్సరం అంటే కొన్ని దగ్గర ఒక 10 years ప్రార్థన చేశారు దీని గురించి. బైబిల్స్ ప్రింటింగ్కి డబ్బులు అవసరం ఉంటాయి, ఎట్లాగే ఇవన్నీ చూసుకొని అన్నీ చేసి చివరికి 1908 వచ్చేసరికి మొట్టమొదటిసారిగా ఒక హోటల్లో ఈ ఫుల్ బైబిల్ అనేది ఉంచడం జరిగిందండి. 1808 సంవత్సరం వచ్చేసరికి. అయితే ఇప్పుడు ఈ మినిస్ట్రీ దగ్గర 200 పైచీలు 202 దేశాల్లో ఉంది. 202 దేశాల్లో ఈ మినిస్ట్రీ పనిచేస్తుంది. అంత మాత్రమే కాకుండా ప్రపంచంలో 104 భాషల్లో ఈ గిడియన్ ఇంటర్నేషనల్ బైబిల్స్ పంచబడుతున్నాయి. ఇండియాలో 24 భాషల్లో ఈ బైబిల్ని ఉచితంగా మేము ముద్రించి పంచి ఇస్తున్నామని తెలియజేయడానికి చాలా సంతోషంతో ఉన్నాం. గత సంవత్సరంలో మనం చూసుకుంటే ప్రపంచంలో 10 కోట్లు, ఇండియాలో 2 కోట్లు, మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 15 లక్షల వరకు బైబిల్స్ని, అంటే ఈ న్యూ టెస్ట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర, ఈ న్యూ టెస్ట్మెంట్స్ని పంచి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎట్లా ఇస్తాం మీరంటే ఉచితంగానే ఇస్తాం, ఉచితంగానే మేము పంచి పెడతాం. ఎందుకు ఇలా చేస్తారు మీరు ఎవరు అసలు అని అడిగితే, ఈ గిడియన్స్ని జెంట్స్ని వచ్చేసి గిడియన్స్ అంటారు, గిడియన్స్ మినిస్ట్రీలో జెంట్స్ని గిడియన్స్ అంటారు, లేడీస్ని ఆక్సిలరీస్ అంటారు అన్నమాట. అంటే కుటుంబంగా ఈ పరిసరలో పనిచేస్తూ ఉంటారు. ఈ ఆక్సిలరీ ఏం చేస్తారు అంటే గిడియన్స్ బైబిల్ పంచడానికి వెళ్తూ ఉన్న సమయంలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. ఇంకా కానుకలు వాళ్ళు కొంత అమౌంట్ స్వీకరిస్తూ ఉంటారు బైబిల్స్ ప్రింటింగ్ కోసం. ఇంకా ఈ వైట్ బైబిల్ చూశారు, ఈ వైట్ బైబిల్ న్యూ టెస్ట్మెంట్ ఉంటుంది. దీన్ని వాళ్ళు హాస్పిటల్స్లో రోగులకి, నర్సెస్కి, డాక్టర్స్కి అందజేస్తూ ఉంటారు అన్నమాట. మేము గిడియన్స్గా మేమేం చేస్తామంటే మేము హోటల్స్లో ఈ హోలీ బైబిల్ చూసారు, పెద్ద బైబిల్, ఈ హోలీ బైబిల్ పూర్తి బైబిల్ని ప్రతి హోటల్ రూమ్లో ఉంచాలని ఆశపడుతూ ఉంటాం. అట్లా వాళ్ళకి పర్మిషన్ తీసుకొని పెడుతూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా కాలేజీల్లోనూ, జైల్స్లోను, హాస్పిటల్స్లోను, స్కూల్స్లోను, పోలీస్ పీపుల్స్కి పర్సనల్గా వాళ్ళకి కాలేజీలో అయితే ఈ బైబిల్ ఇస్తూ ఉంటాం మేము సాధారణంగా కాలేజీలో. ఇందులో న్యూ టెస్ట్మెంట్తో పాటు కీర్తనలు, సామెతలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇది కాలేజీలో ఇస్తూ ఉంటాం, ఇది హాస్పిటల్స్లో ఇస్తూ ఉంటాం. జైల్స్లో జైలర్స్కి అట్లాగే ఖైదీలకు కూడా బైబిల్స్ ఇస్తూ ఉంటాం. వాళ్ళకి కూడా ఈ బైబిల్నే ఇస్తూ ఉంటాం. ఈ న్యూ టెస్ట్మెంట్ కలిగినటువంటి సామెతలు, కీర్తనలు కలిగినటువంటి బైబిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చక్కగా చదువుకుంటారు. ఇంకా కొంతమంది పోలీస్ మెన్స్, ప్రొఫెషనల్స్ అలాంటి వాళ్ళకి సింపుల్గా ట్రావెలింగ్లో కూడా వాళ్ళు చదువుకునే విధంగా పాకెట్ బైబిల్ ఉంటుంది. పాకెట్ బైబిల్ ఇంగ్లీష్లో ఉంటాయి, ఇంగ్లీష్లో ఇందులో. సో ఇది కూడా మన దగ్గర వాళ్ళకి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు మీరు ఎలా చేస్తారు, దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి, అసలు ఎలా దీని గురించి ఇంత అమౌంట్ మీకు మీట్ అవుతారు బైబిల్ ప్రింటింగ్ కోసం అని చూస్తే, మొదట ఇందాక ఒక వాక్యం చదువుకున్నాం, యెషయా గ్రంథం 55:10-11 మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ఏముంటుందంటే ఈ
వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి ఎలాగా మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును పూజించువానికి ఆహారమును కలుగుటే చిగుర్చి వర్తిల్లినట్టు చేయను. అలాగే నా నోటి నుంచి వచ్చి ఉష్ణపడతాయి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తి చేతిలోకి వెళ్తే అది ఎప్పుడు వేస్ట్ అయిపోదు. అది ఆ టైంలోనైనా చదువుకుంటాడు, లేకపోతే తనకు బాధ కలిగినప్పుడు, తనకు సంతోషం కలిగినప్పుడు, మరి ఏ సమయంలోనైనా దేవుని వాక్యం పని చేస్తుంది అనే విశ్వాసంతో మేము ఈ పని చేస్తూ ఉన్నాం. మన టీవీలో ఒక యాడ్ వస్తుంది చూడండి, సెన్సిటైన్ గురించి ఒక యాడ్ వస్తుంది. ఏమైనా వస్తుంది, నా పళ్ళు జింపులు లాగేస్తూ ఉన్నాయి, ఈ చల్లని పదార్థాలు ఏమి తినలేము, అలాగే వేడి పదార్థాలు కూడా ఏమి తాగలేము. నేను అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ నాకు సెన్సిటైన్ సిఫార్సు చేసి ఇది పని చేస్తుంది కదా ఇక్కడ. సో ఆ సెన్సిటైన్ పని చేస్తుందో లేదో తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం మన చేతిలోకి వచ్చినప్పుడు, మన హృదయంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది పని చేస్తుంది. హల్లెలూయా, రైట్. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన రూపాంతరం చెందుతాడు, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అది దేని వల్ల వస్తుందంటే ఈ బైబిల్ మూలంగా, దేవుని యొక్క వాక్యం మూలంగా వస్తుంది. అది గిడియన్స్ ఖచ్చితంగా నమ్ముతారు. ఈ నమ్మిన విషయాన్ని మేము ఎలాగ ఆచరణలో పెడతాము, ఎట్లా మీకు డబ్బులు వస్తాయి అంటే, ఈ బైబిల్స్ ప్రింటింగ్ కావాల్సినటువంటి అమౌంట్, హాఫ్ ఆఫ్ ది అమౌంట్, ఒక ఇయర్లో ఇన్ని బైబిల్స్ పంచాలి, ఇన్ని లక్షల బైబిల్ పంచాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఈ గిడియన్స్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి మేము ఈ అమౌంట్ని మేము వేసుకుంటూ ఉంటాం మనిషి ఎంత అని చెప్పేసి. మిగతా అమౌంట్ కోసం ఇట్లాగా చర్చెస్ దగ్గరికి వచ్చి మీలాంటి విశ్వాసం దగ్గర కాంతి రూపంలో వాటిని స్వీకరిస్తూ ఉంటాం అన్నమాట. మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఖచ్చితంగా బైబిల్ ప్రింటింగ్కి ఉపయోగపడుతుంది. ఆ బైబిల్ ఖచ్చితంగా ఏ విద్యార్థి చేతులేకో, ఏ రౌడీ చేతులేకో, ఏ పోలీస్ మ్యాన్ చేతులేకో, ఎవరి చేతులకు వెళ్ళినా అది ఖచ్చితంగా పనిచేస్తుంది. దాన్ని బట్టి మేము సంతోషిస్తూ ఉంటాం. రైట్. ఇంకా మనం ఏ విధంగా ఈ పరిచర్యకి సహాయపడగలం? ఒక విశ్వాసిగా, ఒక బిలీవర్గా, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా మనం ఏ విధంగా ఈ పరిచర్యకి సహాయపడగలము అంటే ప్రార్థన చేయడం ద్వారా. ప్రార్థించండి గిడియన్ మినిస్ట్రీ కోసం. ఇన్నాళ్ళంత ఈజీ కాదు. మనం ఇప్పుడు బైబిల్ పట్టుకెళ్ళి స్కూల్లో పంచడం, ఇన్నాళ్ళంత ఈజీ కాదు బైబిల్ పట్టుకెళ్ళి మీరు కాలేజీలో పంచడానికి. మనం బయట మీటింగ్ పెడితే నీకు ఎవరిచ్చారు పర్మిషన్ అడుగుతున్నటువంటి రోజుల్లో పెట్టిస్తాం. కాలేజీలో పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి పంచితే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి చూస్తే చాలా మంది మీరు ఆ మధ్యకాలంలో చూశారు, బాక్సులు వేయంతో మేము పట్టుకెళ్ళి వేయంతో బైబిల్ కూడా కాల్చినటువంటి పరిస్థితి ఉంది. మన లాస్ట్ ఇయర్ ఒక యానం దగ్గర ఒక కాలేజీలో మొన్న వెళ్ళి పంచుతూ ఉంటే మిగతా వాళ్ళు మీకు ఎవరిచ్చాడు పర్మిషన్ పంచడానికి, ఇట్లా చాలా నాటకాలు వస్తున్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఎవరి కోసం ప్రార్థన చేద్దాం అంటే, వాక్యాన్ని పంచుతూ ఉన్నప్పుడు ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఇలా యాంటీ క్రిస్టియన్ గ్రూప్స్ చాలా పుట్టుకొస్తూ ఉన్నాయి. జై శ్రీరామ్ గ్రూప్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళ వాక్యం తెలియదు. అలాంటి వాళ్ళ చేతిలోకి వాక్యం వెళ్తే మనం చెప్పగలదు, వాక్యం పనిచేస్తుంది. జీవం గల దేవుని యొక్క గ్రంథము ఇది, ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. రైట్. ప్రార్థన చేయడం ద్వారా మనం ఈ మా గిడియన్ మినిస్ట్రీకి మీరు సహాయం చేయగలరు. ఇంకా సభ్యులుగా కూడా చేరచ్చు. నేను పాస్టర్ కాదు, జాబ్ చేసుకుంటూ ఉన్నాను. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో సిపిసి ఇన్ఛార్జ్గా చేస్తాను. సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్కి ఇన్ఛార్జ్గా ఉంటున్నాను. సామర్లకోట హెడ్ పోస్ట్ ఆఫీస్లో నేను జాబ్ చేస్తున్నాను. మరి గిడియన్స్తో నాకు పని ఏంటి అంటే, నాతో దేవుడు మాట్లాడాడు, ఇది మంచి పరిచర్య, ఒకరి చేతిలో దేవుని బైబిల్ వెళ్తే వాక్యం వెళ్తే ఆయన ఏదో ఒక రోజు మార్మన్స్ పొందుతాడు అని నాకు తెలియజేసినప్పుడు, మొదట నేను ఈ పెద్దలు రాజు గారు, ఎల్ఐసి రాజు గారు, ఇట్లా వీళ్ళు తెలియజేసినప్పుడు నేను కూడా జాయిన్ అవ్వడం జరిగిందండి కొన్ని సంవత్సరాల కింద. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రార్థన చేస్తారండి, వీలుంటే పరిచర్యలో పాల్పాల్సిగా ఉండండి. ఇంకా మనం చూసుకుంటే ఇండియాలో ఇది ఏ విధంగా మిక్స్కి వెళ్తూ ఉంది, ఎన్ని చోట్ల ఉంది అని మనం చూసుకున్నాం. అసలు ప్రపంచంలో ప్రతి 2 నిమిషాలకి, ప్రతి 2 సెకండ్లకి 2 బైబిల్స్ అంట. ప్రతి నిమిషానికి 135 బైబిల్స్, ప్రపంచంలో ఏదో ఒక చోట
పంచబడుతూ ఉంది, ప్రపంచంలో ఏదో ఒక చోట పంచబడుతుంది. ఈ న్యూ టెస్ట్మెంట్ ప్రింట్ అవ్వడానికి మనకి 50 రూపీస్ ఖర్చు అవుతుంది, 50 రూపీస్. అట్లాగే ఈ ఫుల్ బైబిల్ ప్రింట్ అవ్వడానికి 150 రూపాయలు ఖర్చు అవుతుంది, 150 రూపీస్. సో వీటన్నిటికీ అమౌంట్ ఎట్లా సేకరిస్తామంటే మీకు చెప్పాను. ఆ విధంగా చర్చెస్ నుంచి అట్లాగే ఫైత్ ఫండ్ నుంచి మేము కలెక్ట్ చేస్తూ ఉంటాం. దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, దేవుడి పరిసరికి నడిపించుకుంటూ ఉన్నాడు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఈ పరిసరి మొదలై ఇప్పటికి 125 కంట్రీస్లో ఉంది, 125 దేశాల్లో ఉంది. గత 60 సంవత్సరాలుగా మన ఇండియాలో కూడా ఉంది, 60 సంవత్సరాలు బట్టి ఇండియాలో ఉంది. మన కాకినాడ గిడియన్స్ క్యాంప్ వచ్చేసి 50 ఇయర్స్ నుంచి, 50 సంవత్సరాల నుంచి పరిచర్య ఈ కాకినాడ పట్టణంలో ఉందని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఎక్కువ సమయం తీసుకుని. ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, బెంగళూరులో లక్ష్మీనారాయణ గారని ఒక ఆయన ఉన్నారు. బెంగళూరులో లక్ష్మీనారాయణ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన రౌడీ షెట్, ఆర్ఎస్ఎస్తో కలిపి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆ ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు అనమాట. ఒకసారి వాళ్ళ అమ్మగారికి చాలా అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే లక్ష్మీనారాయణ గారు వాళ్ళ అమ్మగారికి ఇలాంటి గిడియన్ బైబిల్ ఒకటి, ఈ వైట్ బైబిల్ లాంటి ఒక బైబిల్ ఈ గిడియన్ సహోదరులు వెళ్ళి ఆచార్యస్ వెళ్ళి ఇచ్చారన్నమాట. ఇచ్చి ఆవిడ గురించి ప్రార్థన చేసి వచ్చారు. కొన్ని రోజులకి ఆవిడ స్వస్థపడింది, డిశ్చార్జ్ అయిపోయింది, ఇంటికి వచ్చింది. వస్తూ వస్తూ ఆ బైబిల్ కూడా తీసుకొని ఇంటికి వచ్చింది. తనకు వచ్చే 2 మాసాలు చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది, దేవుడు స్వస్థపరచడానికి విశ్వాసంతో. అయితే వాళ్ళ అబ్బాయి చూసి, నువ్వేంటి వేరే ఒకరు దేవుడు తెచ్చి వేరే మతాన్ని తెచ్చి ఇంట్లో పెట్టేవేంటి అని చెప్పేసి ఆ బైబిల్ తీసుకుని ఇలా అటు మీద విసిరేశాడు అన్నమాట. విసిరేశాడు. ఆ తల్లి చాలా బాధపడింది, వాక్యం అందుబాటులో లేదు చదువుకోవడానికి అని చెప్పేసి. కొన్నాళ్ళకి ఉంది. తర్వాత ఈయనకి ఒకరోజు పోలీస్ కేసు వచ్చింది. పోలీస్ కేసు వచ్చి ఈయన జైల్లో పెట్టారు. ఆయన చేసినటువంటి ఒక కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసులో భాగంగా ఆయన జైల్లో పెట్టారు. చాలా కాలం జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న తర్వాత కొన్నాళ్ళకి ఈ ముసలావిడ కాలం చేసింది, చనిపోయింది. అయితే జైల్లో నుంచి ఆయన విడిపించబడిన తర్వాత ఇంటికి వచ్చి ఇల్లంతా చూసుకుంటాడు అనమాట. ఇల్లంతా బట్టలు పెట్టేసి ఉంటుంది. ఆ బట్టలన్నీ దులుపుకుంటూ ఉంటాడు. దులుపుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను చూడడానికి నా తల్లి ఉండేది, నాకు ఎవరో లేరు కుటుంబంలో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. అట్లా ఇల్లంతా క్లీన్ చేసుకున్నప్పుడు, దిద్ది మీద కూడా క్లీన్ చేసినప్పుడు గిడియన్స్ బైబిల్ దొరుకుతుంది అనమాట. ఈ బైబిల్ దొరుకుతుంది. బైబిల్ దొరికినప్పుడు ఆ తల్లిని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ బైబిల్ కదా నా తల్లిని కొట్టి మేడం విసిరేసింది, దిద్ది మీద విసిరేసింది అని చెప్పేసి ఆ బైబిల్ పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అసలు ఏముంది, నా తల్లి ఈ బైబిల్ ఎందుకు అంత వచ్చి 2 భాషలో అయినా సరే చదువుకుంటూ ఉండేది, ఏముంది ఈ బైబిల్లో అని తీసి చదవడం మొదలుపెట్టాడు. చదవడం మొదలుపెట్టినప్పుడు దేవుని వాక్యం ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి జీవితంలో ఆ బైబిల్ పనిచేయడం మొదలుపెట్టింది. దేవుని యొక్క వాక్యం పనిచేయడం మొదలుపెట్టింది. ఆయన మార్పును పొందాడు. ఇప్పుడు బెంగళూరు పట్టణంలో ఆయన పాస్టర్గా ఉంటున్నాడు. ఇలాంటి సాక్ష్యాలు నేను చాలా చెప్పగలను. దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది. దాని గురించి మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.